ఎక్సర్సైజ్ 1.1లో సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ LCM and HCF of the following pairs of integers and verify that LCM into HCF equal to product of the two numbers. అంటే ఇచ్చిన ప్రాబ్లంలోనే ఒక 2 నెంబర్స్ ఇస్తారు. దాన్ని మనం LCM HCF ఫైండ్ అవుట్ చేసి మనం LCMకి HCFకి మిగిలిన నెంబర్స్కి ఉన్న రిలేషన్షిప్ ఏంటంటే LCM into HCF ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది 2 నెంబర్స్. దీన్ని మనం వెరిఫై చేయాలి. సో ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే 26 and 91. సో దీనికి LCM కానీ HCF కానీ కట్టాలంటే ఇచ్చిన నెంబర్స్కి మనం ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మనం చేయాలి. ఇది ఎలా చేయాలన్నది అంతకుముందు మా ప్రాబ్లం మనం చేసాం. అదేవిధంగా ఇక్కడ 26 ఇచ్చారు, 91 అనేది ఇచ్చారు. సో 26కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. సో ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2 కాబట్టి 2 13s. సో 13 ఈజ్ ఆల్సో ప్రైమ్ నెంబర్. సో 13, 1 ఈజ్ 13. సో 2 into 13. సో అలాగే 91 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు ఇక్కడ 91లోని యూనిట్ డిజిట్లోని మనం ఆల్రెడీ మనకి డివిజిబిలిటీ రూల్స్ చెప్పుకున్నాం. 1 అనేది ఇక్కడ ఈవెన్ నెంబర్ కాదు కాబట్టి 2తో డివిజిబుల్ అవ్వదు. తర్వాత 3తో డివిజిబుల్ అవ్వాలంటే 9 + 1 10 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. సో 5తో కూడా డివిజిబుల్ అవ్వదు. ఎందుకు? యూనిట్స్ ప్లేస్లో 0 కానీ 5 కానీ లేదు. సో 7తో డివిజిబిలిటీ రూల్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం అంతకుముందు వీడియోలో. ఎలాగా ఈ ఫస్ట్ డిజిట్లో ఉన్న 1ని దాన్ని డబల్ చేసి మిగిలిన నెంబర్లో తీసేయాలి. అంటే 1 డబల్ చేస్తే అంత 2, 9 నుంచి 2 తీస్తే 7. 7 ఈజ్ డివిజిబుల్ బై 7 కాబట్టి 91 ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 7. సో 7 1 ఈజ్ 7, 21 కాబట్టి 7 3 ఈజ్ 21. సో 13 ప్రైమ్ నెంబర్ కాబట్టి 13 1 ఈజ్ 13. సో ఇట్ కెన్ బి రిటన్ యాజ్ 17 into 13. ఓకే, ఇప్పుడు HCF ఫైండ్ అవుట్ చేద్దాం. HCF ఆఫ్ 26 and 91. సో HCF ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ HCF ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనం ఏం చేయాలంటే ప్రొడక్ట్ ఆఫ్ లీస్ట్ పవర్ ఆఫ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో దీంట్లో కామన్గా ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీసుకుని దాని యొక్క లీస్ట్ పవర్ని మనం ప్రొడక్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ దీంట్లోని కామన్గా రెండాటిలో ఏముంది? 13 అనేది ఉంది. దీంట్లో రెండాటికి ఒకటే పవర్ ఉంది కాబట్టి మనకి HCF ఏమవుతుందంటే 13 అవుతుంది అనమాట. కాబట్టి HCF కావాలంటే ప్రొడక్ట్ ఆఫ్ లీస్ట్ పవర్స్ ఆఫ్ ఈచ్ కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ గివెన్ నెంబర్స్. కాబట్టి లీస్ట్ పవర్స్ ఆఫ్ కామన్ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి కాబట్టి 13 ఒకసారి వస్తుంది కాబట్టి 13 తీసుకుంటాం. అదేవిధంగా LCM చూద్దాం. సో LCM ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రొడక్ట్ ఆఫ్ హైయెస్ట్ పవర్స్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్. దీంట్లోని LCMకి HCFకి ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే HCFలోని ఓన్లీ కామన్ ఫ్యాక్టర్సే మనం తీసుకుంటాం. అలా కాకుండా నేను LCM ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏంటంటే కామన్ ఫ్యాక్టర్స్ కాకుండా ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. ఆ ప్రైమ్ ఫ్యాక్టర్స్లోని హైయెస్ట్ పవర్ని మనం మల్టిప్లై చేయాలన్నమాట. ఇక్కడ చూస్తేనే ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? 2 into 7 into 13. సో అన్నిటికి పవర్ 1 ఉంది కాబట్టి ఒకసారి మనం తీసుకుంటాం అనమాట. సో ఇక్కడ LCM ఎంత వస్తుందంటే 2 into 7 14, 14 into 13 182. సో మనకి LCM 13 వచ్చింది, సారీ HCF 13 వచ్చింది, LCM 182 వచ్చింది. ఇప్పుడు ఇచ్చిన రిలేషన్షిప్ మనం వెరిఫై చేద్దాం. సో ఇక్కడ LCM into HCF. LCM ఎంత వచ్చింది మనకి? 182. 182 into HCF ఎంత? 13. సో 182 into 13 చూద్దాం. మనం మల్టిపుల్ చేస్తే 2366 అనేది వస్తుంది. సో నెక్స్ట్ది ప్రొడక్ట్ ఆఫ్ ది 2 నెంబర్స్ చూద్దాం. సో ఇక్కడ ఇచ్చిన 2 నెంబర్స్ ఏంటి? 26 into 91. సో దీన్ని మల్టిపుల్ చేస్తే మనకి 2366 వస్తుంది. అంటే LCM into HCF ఎంత వచ్చిందో ప్రొడక్ట్ ఆఫ్ ది 2 నెంబర్స్ కూడా అంతే వచ్చింది. కాబట్టి therefore LCM into HCF
ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ హెన్స్ ప్రూవ్. సో ఈ విధంగా ఫస్ట్ ఏం చేయాలంటే హెచ్సిఎఫ్ కానీ ఎల్సిఎం కట్టాలి. హెచ్సిఎఫ్ కట్టాలంటే ఇచ్చిన నెంబర్స్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి దాంట్లోని ప్రోడక్ట్ ఆఫ్ లీస్ట్ పవర్స్ ఆఫ్ ది కామన్ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. అలాగే ఎల్సిఎం కామన్ ఏం చేయాలి, ప్రోడక్ట్ ఆఫ్ ది హైయెస్ట్ పవర్స్ ఆఫ్ ది ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీసుకుని ఎల్సిఎం హెచ్సిఎఫ్ కట్టి మనం ఈ విధంగా వెరిఫై చేయాలన్నమాట. ఓకే, దీనిలో సెకండ్ ప్రాబ్లం చూద్దాం. 5, 10 and 92. సో 5, 10కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. సో ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి 2తో డివిజిబుల్ అవుతుంది. 2 2s are 2 5s are 2 5s are 255 టైమ్స్ పోతుంది. మళ్ళీ ఇది 2లో డివిజిబుల్ అవ్వదు. మళ్ళీ 3లో చూడండి 5 + 5 10, 10 + 2 12 కాబట్టి 3తో డివిజిబుల్ అవుద్ది. 3 8s are 24, 1 రిమైండర్ కాబట్టి 15లో 5 టైమ్స్ పోతుంది. 3 5s are 15, సో 85 టైమ్స్ పోతుంది. మళ్ళీ ఇది 3లో డివిజిబుల్ అవ్వదు, 5లో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 5లో 5 1 is 5, 3 రిమైండర్ అంటే 35 కాబట్టి 5 7s are 35. సో 17 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇది 1 టైం పోతుంది. సో దీన్ని 2 × 3 × 5 × 17 అని రాయొచ్చు. ఓకే, అలాగే 92ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. సో ఇది 2లో 46 టైమ్స్ పోతుంది. మళ్ళీ ఇది 2లో 23 టైమ్స్ పోతుంది. ఇక్కడ 23 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి 1 టైం పోతుంది కాబట్టి 2 × 2 × 23. సో ఇక్కడ 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 2² × 23 అని రాయొచ్చు. ఓకే, సెకండ్ ప్రాబ్లం చూద్దాం. 5, 10 and 92. సో 5, 10కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. సో ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి 2తో డివిజిబుల్ అవుతుంది. 2 2s are 2 5s are 2 5s are 255 టైమ్స్ పోతుంది. మళ్ళీ ఇది 2లో డివిజిబుల్ అవ్వదు. మళ్ళీ 3లో చూడండి 5 + 5 10, 10 + 2 12 కాబట్టి 3తో డివిజిబుల్ అవుద్ది. 3 8s are 24, 1 రిమైండర్ కాబట్టి 15లో 5 టైమ్స్ పోతుంది. 3 5s are 15, సో 85 టైమ్స్ పోతుంది. మళ్ళీ ఇది 3లో డివిజిబుల్ అవ్వదు, 5లో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 5లో 5 1 is 5, 3 రిమైండర్ అంటే 35 కాబట్టి 5 7s are 35. సో 17 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇది 1 టైం పోతుంది. సో దీన్ని 2 × 3 × 5 × 17 అని రాయొచ్చు. ఓకే, అలాగే 92ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. సో ఇది 2లో 46 టైమ్స్ పోతుంది. మళ్ళీ ఇది 2లో 23 టైమ్స్ పోతుంది. ఇక్కడ 23 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి 1 టైం పోతుంది కాబట్టి 2 × 2 × 23. సో ఇక్కడ 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 2² × 23 అని రాయొచ్చు. ఓకే, సో ఇక్కడ హెచ్సిఎఫ్ చేద్దాం. హెచ్సిఎఫ్ ఆఫ్ 5, 10 and 92. హెచ్సిఎఫ్ అంతకుముందు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. హెచ్సిఎఫ్ చేయాలంటే ప్రొడక్ట్ ఆఫ్ లీస్ట్ పవర్స్ ఆఫ్ ది కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో లీస్ట్ పవర్ తీసు కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇక్కడ 2 1 టైం వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది, అలాగే 3. సో ఇక్కడ రెండాటిలో కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ 2 ఒకటి వచ్చింది. దానిలో లీస్ట్ ఏంటంటే 2/1. లీస్ట్ పవర్ ఎక్కడ ఉంది, 1 ఉంది కాబట్టి సో లీస్ట్ పవర్ 1 కాబట్టి 2 అనేది హెచ్సిఎఫ్ అవుతుంది. కాబట్టి హెచ్సిఎఫ్ ఏం చేయాలి, ప్రోడక్ట్ ఆఫ్ ది లీస్ట్ పవర్స్ ఆఫ్ ది కామన్ ఫ్యాక్టర్స్. సో ఇచ్చిన వాటిలో కామన్ ఫ్యాక్టర్ మనకి 2 ఒకటే ఉంది. ఆ 2 వాటిలో ఇక్కడ 1 అనేది ఇక్కడ పవర్ 1 ఉంది, ఇక్కడ పవర్ 2 ఉంది కాబట్టి దీనిలో లీస్ట్ పవర్ 1 కాబట్టి 1 అనే మనం తీసుకుంటాం అనమాట. హెచ్సిఎఫ్ 2. సో ఎల్సిఎం చూద్దాం. సో ఎల్సిఎం ఏం చెప్పుకున్నాం, ప్రోడక్ట్ ఆఫ్ ది హైయెస్ట్ పవర్స్ ఆఫ్ ది ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇక్కడ కామన్ ఫ్యాక్టర్స్ అనే కాదు, మొత్తం ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్ని తీసుకుని ఆ ప్రైమ్ ఫ్యాక్టర్స్ యొక్క హైయెస్ట్ పవర్ని వేసుకోవాలి. ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అవి వచ్చింది చెప్పండి, 2 3 5
ఇంటూ 7 ఇంటూ 23. ఓకే, 2 అనేది ప్రైమ్ ఫ్యాక్టర్ అయింది, 3 అనేది అయింది, 5 అయింది, 17 అయింది, 23 అయింది. సో దీంట్లో ఎల్సిఎంలోని 2 ఇక్కడ పవర్ ఎంత వచ్చింది, 1 వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది. ఈ రెండాట్లో హైయెస్ట్ పవర్ 2 కాబట్టి 2 స్క్వేర్ని మనం తీసుకోవాలి. ఇక్కడ 3 కానీ 5 కానీ 17 కానీ 23 కానీ 1 టైం వచ్చింది కాబట్టి మనకి అక్కడ అక్కర్లేదు. కాబట్టి 2 ఇక్కడ 2 టైమ్స్ వచ్చింది, ఇక్కడ హైయెస్ట్ పవర్ 2 కాబట్టి 2 స్క్వేర్ తీసుకోవాలి. సో దీన్ని మల్టిపుల్ చేద్దాం. 2 స్క్వేర్ అంటే 4, 4 3 are 12, 12 5 are 60, 60 ఇంటూ 70 ఇంటూ 23. దీన్ని మల్టిపుల్ చేస్తే 23,460 అనేది మనకు వస్తుంది అనమాట. వెరిఫై చేద్దాం. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. సో ఇక్కడ ఎల్సిఎం ఎంత వచ్చింది మనకి, 23,460 వచ్చింది. ఇక్కడ హెచ్సిఎఫ్ 2 అనేది వచ్చింది కాబట్టి మల్టిపుల్ చేస్తే ఎంత వస్తుంది, 0, 12, 2 4 are 8, 9, 2 3 are 6, 2 2 are 4 అంటే 46,920 వచ్చింది. సో నెక్స్ట్ ది ప్రోడక్ట్ ఆఫ్ two numbers. So two numbers are ఇక్కడ 5 10 and 92. 5 10 into 92. సో దీన్ని మనం మల్టిపుల్ చేస్తే 46,920 వస్తుంది. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది, ఎల్సిఎం అంటే హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ది 2 numbers వచ్చింది. సో హెన్స్ వెరిఫైడ్. ఓకే, దీంట్లో థర్డ్ ప్రాబ్లం చూద్దాం. 336 and 54. సో వీటికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. సో 2 టేబుల్లో 2 1s, 2 6, 2 8s. మళ్ళీ 2 టేబుల్లో 2 8s are 2 4s are 242, 2 into 21. మళ్ళీ ఇది 3 టేబుల్లో పోతుంది, 3 into 7. సో ఇది 2 ఎండెన్స్ వచ్చింది, 1 2 3 4 వస్తుంది కాబట్టి దీని డైరెక్ట్ 2 to the power 4 into 3 to the power 1 into 7 to the power 1 వచ్చింది. సో అలాగే 54 చూద్దాం. 2 27s, మళ్ళీ ఇది 2 టేబుల్లో పోతుంది, మళ్ళీ 3 టేబుల్లో పోతుంది, 3 9s and 3 3s. సో ఇక్కడ 2 to the power 1 into 3 టైమ్స్ వస్తుంది కాబట్టి 3 cube. ఓకే, హెచ్సిఎఫ్ చూద్దాం. హెచ్సిఎఫ్ ఆఫ్ 336 and 54. సో ఇక్కడ హెచ్సిఎఫ్ మనం ఏం చెప్పుకున్నాం, ప్రోడక్ట్ ఆఫ్ లీస్ట్ పవర్స్ ఆఫ్ ది కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇక్కడ ఏముంది, 2 ఉంది, ఇక్కడ దీంట్లో 2 ఉంది, 2 ఉంది, 2 తీసుకో. అలాగే 3 రెండాట్లో ఉంది, 3. ఇక్కడ 7 అనేది ఒక దాంట్లోనే ఉంది, రెండో దాంట్లో లేదు కాబట్టి కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ కాదు కాబట్టి 2 3. దీంట్లో లీస్ట్ పవర్ తీసుకోవాలి. ఇక్కడ దీని పవర్ ఎంత ఉంది, 4 ఉంది, ఇక్కడ 1 ఉంది కాబట్టి లీస్ట్ పవర్ ఎంత 1 ఉంది. అలాగే 3కి పవర్స్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 1 ఉంది కాబట్టి దీని లీస్ట్ పవర్ 1 తీసుకోవాలి. కాబట్టి 2 into 3 ఎంత, 6 అనేది హెచ్సిఎఫ్ వస్తుంది. సో ఎల్సిఎం చూద్దాం. సో ఎల్సిఎం అంటే మనం ఏం చెప్పుకున్నాం, ప్రోడక్ట్ ఆఫ్ ది హైయెస్ట్ పవర్స్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. దీంట్లో కామన్ అనే కాదు, మొత్తం ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏదైతే వచ్చినాయో అన్నీ తీసుకుని ఆ ప్రైమ్ ఫ్యాక్టర్స్ యొక్క హైయెస్ట్ పవర్ మనం తీసుకోవాలి. దీంట్లో ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 3 7 కాబట్టి 2 ఉంది, 3 ఉంది, 7 ఉంది. దీంట్లోని 2 ఇక్కడ హైయెస్ట్ పవర్ ఏమొచ్చింది, ఇక్కడ పవర్ 1 వచ్చింది, ఇక్కడ పవర్ 4 వచ్చింది కాబట్టి దీంట్లోని హైయెస్ట్ పవర్ తీసుకోవాలి, 2 to the power 4 తీసుకోవాలి. అలాగే 3 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 3కి పవర్ 3 వచ్చింది, ఇక్కడ 1 వస్తుంది కాబట్టి హైయెస్ట్ పవర్ 3 తీసుకోవాలి. సో 2 to the power 4 into 3 cube into 7. 2 to the power 4 అంటే ఎంత, 16 into 27. 3 cube into 27 into 7. సో దీన్ని మల్టిపుల్ చేస్తే మనకి 3024 వస్తుంది. వెరిఫై చేద్దాం. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ చూద్దాం. ఇక్కడ ఎల్సిఎం ఎంత వస్తుంది, 3024 ఇంటూ
హెచ్సిఎఫ్ ఎంత 6. దీన్ని మల్టిపుల్ చేస్తే మనకి 18,144 అనేది వస్తుంది అన్నమాట. అదేవిధంగా ప్రోడక్ట్ ఆఫ్ ది 2 నెంబర్స్, సో ఇక్కడ వచ్చిన 2 నెంబర్స్ ఏంటి 336 అండ్ 54, 336 అండ్ 54. సో దీన్ని మల్టిపుల్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 18,144 వస్తుంది. కాబట్టి మనకి ఇచ్చిన ప్రాబ్లం ప్రకారం ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఎంత వచ్చిందో ప్రోడక్ట్ ఆఫ్ ది 2 నెంబర్స్ కూడా అదే వచ్చింది. కాబట్టి హెన్స్ వెరిఫైడ్. ఈరోజు క్లాస్లోని రియల్ నెంబర్స్లోని ఎక్సర్సైజ్ 1.1 సంబంధించి ఇంట్రడక్షన్, అలాగే 1.1లోని ఫస్ట్ సెకండ్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలని మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాస్లోని మిగిలిన 1.1లో మిగిలిన ప్రాబ్లమ్స్ మనం ఏ విధంగా చేయాలన్నది నేర్చుకుందాం. ఓకే, ఆల్ ది బెస్ట్.